కొత్త రేషన్ కార్డులపై ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సర్వే చేపడుతుంది. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తోంది. అనర్హులకు రేషన్ కార్డులు ఉండడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈకేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఇవ్వనుంది. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది. సర్వే ఆధారంగా బోగస్ కార్డులకు ఏరివేసే పనిలో నిమగ్నమైంది. ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లై వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చింది ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం. అయితే దీనిలో భాగంగా గత ఏడాది పరిపాలనలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 30 లక్షల మంది బిలో ప్రావర్టీ కింద ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తా ఉంది. ఈ నెల జూన్ 1వ తారీఖు నుంచి కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినటువంటి వ్యవస్థలో అంటే ఇంటింటి డోర్ టు డోర్ వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను ఈ ప్రభుత్వం ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా పూర్తిగా నిషేధించడం అయింది. అయితే వృద్ధులు అట్లాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు మాత్రం ఇంటికే వెళ్లి సరుకులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే నాణ్యమైన సరుకులను ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీన్ని చాలా ప్రయారిటీ అంశంగా ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఉన్న గత కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి ఒక వీళ్ళు ఆమోదించడం జరిగింది. ఈ వాహనాలను అంటే డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్లి ప్రజా పంపిణీ సివిల్ సప్లైస్ వాహనాలు ఏవైతే ఉన్నాయో రేషన్ డిపోలకు సంబంధించినటువంటి వాహనాలను పూర్తిగా నిషేధించడం అయింది. అది ఇప్పుడు ఎక్కడి వరకు అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి నిఘా పెట్టిందని కూడా చెప్పొచ్చు. ఈ నిఘాలో భాగంగా దీనిపై మనం ఈ నిఘాలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాలు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఈ ఫేక్ అంటే కొన్ని అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా ఈ వైట్ రేషన్ కార్డులు ద్వారా ప్రజా పంపిణీ ఉచిత నిత్యావసర సరుకులను కూడా పొందుతున్నారని కూడా తెలుస్తా ఉంది. గత ఏడాది కాలంగా అట్లాగే అర్హులైన నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు నాణ్యమైన సరుకులను కూడా తెలుస్తా ఉంది. గత ఏడాది కాలంగా ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవస్థపై అంటే దీనికి సంబంధించినటువంటి వైట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. సర్వేలో వెలుగు చూసినటువంటి రిపోర్టు ఆధారంగా నివేదిక ఆధారంగా వీటికి సంబంధించినటువంటి అంటే బోగస్ కార్డులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాటన్నిటిని కూడా ఏరువేసే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ఏరువేసేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కూడా ఈ బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళందరిపై కూడా కొరడా జులిపించేందుకు అట్లాగే అర్హులైన నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు అట్లాగే వైట్ రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో నాణ్యమైన సరుకులను కూడా ప్రజలు దీని అర్హులైన ప్రజలు దీన్ని అందిపుచ్చుకునేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ వైట్ రేషన్ కార్డుల సర్వే గురించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిజమైన అర్హులకి ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక్క సంకల్పంతో ఈ సర్వే చేపట్టడం జరిగింది. సర్వేలో ఇప్పటికే అనేక నిజాలు వెలుగులోకి రావడం నివేదిక ద్వారా ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే చేపట్టినట్లు తెలుస్తా ఉంది. ఈ సర్వేలో భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి బోగస్ వైట్ కార్డులు ఎవరైతే వాటన్నిటిని కూడా తొలగించి ఇంకా అర్హులైన వారికి ఎవరికైతే పేదలు వైట్ కార్డులు ఇప్పటికీ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.